లో గ్రామసభ నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలోని గ్రామ సచివాలయం దగ్గర గ్రామ సర్పంచ్ జైపాల్ అధ్యక్షతన స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ విబిజి రామ్జీ చట్టం 2025 గురించి, ప్రస్తుతం జరుగుతున్న సర్వేల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జైపాల్, కో ఆప్షన్ మెంబర్ ఇలియాస్ ఖాన్, డిప్యూటీ ఎంపీడీఓ మురారి, ఏపీడీఓ వెంకట్రామిరెడ్డి, గ్రామ కార్యదర్శి నరేంద్ర, ఏపీఓ నాగజ్యోతి, ఎంపీటీసీ రాజేష్ తదితరులు మాట్లాడారు. సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని, ఇంటి పన్ను, కుళాయి పన్ను ఆన్లైన్లో చెల్లించవచ్చని వారు తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. దాంట్లోనే మీరు ఇప్పుడు మీ ఇంటి దగ్గరనే మీరు ఇంటి నుండే ఆన్లైన్లో మీ హౌస్ ట్యాక్స్ను చెల్లించవచ్చు. అదేవిధంగా ఇతర ట్రేడ్ లైసెన్స్ కానీ, మీ కుళాయి పన్ను కానీ, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే చెల్లించే అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ గ్రామసభ ఏర్పాటు చేయడానికి మనకు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ సంక్రాంతి జరుపుకోవాలని. అంటే మనము గ్రామ పంచాయతీలను ఎటువంటి పరిశుభ్రంగా తీర్చిదిద్ది ఆ విధంగా మనం సంక్రాంతి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు వెలుగోడు గ్రామ పంచాయతీలో దాదాపు 40 మంది వరకు శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. ప్రతిరోజు కూడా మీ ఇళ్లకు వచ్చి వాళ్ళు వెహికల్స్ ద్వారా చెత్త సేకరించి దాన్ని ఇష్టపడడం లేదు. అది చాలా తప్పని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దేశంలో ప్రతి పౌరుడు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే ఆనాడు ఆ మహానుభావుడు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు కాబట్టి ఆ మహానుభావుని పేరును తీసేయడం అనేది అది చాలా తప్పుగా భావిస్తున్నాము. అతనికి ఆయన ఒక గొప్పతనం ఇంకోటి ఏమంటే ప్రధానమంత్రి పదవి ఇస్తామంటే కూడా వద్దన్నాడు. అలాంటి వ్యక్తిని మనము గౌరవించకపోవడం అనేది చాలా బాధాకరం. ఇక ఇప్పుడు ఇందాక అందరూ మన సచివాలయ సిబ్బంది అందరూ ఉపాధి హామీ పథకం ఉంది, మధ్యలో గాంధీని చేర్చినారు, మహాత్మా గాంధీ అయింది. అంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నుంచి మహాత్మా గాంధీ జాతీయ, కానీ ఇప్పుడు ప్రస్తుతము మహాత్మా గాంధీ అనేది పేరులో తొలగిపోయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా అనేది లేకుండా విబిజి రామ్జీ అంటే ఈ పథకము 2047 వరకు ఉండే రకంగా, అంటే ఆ రకం అంతవరకు మనం యొక్క సాధికారం సాధించే రకంగా వికసిత్ భారత్, బీబీ అంటే వికసిత్ భారత్, జీ అంటే గ్రామీణ్, ఆర్ అంటే రోజ్గార్, ఏ అంటే ఆజీవిక, ఎం అంటే మిషన్, జీ అంటే గ్రామీణ్. అంటే ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అమలు అవుతుంటుంది కాబట్టి ఈ రకంగా దానికి పేరు నిర్దేశించి పార్లమెంట్లో ఆమోదం తీసుకొని ఈరోజు గ్రామ సభలు నిర్వహించి ఈ పథకం పూర్తి స్థాయిలో ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే రకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు గవర్నమెంట్. దీంట్లో యొక్క ముఖ్య అంశాలు ఏమనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది. పార్లమెంట్ ఆమోదించితే వికసిత భారత్ ఉపాధి జీవనోపాధి హామీ మిషన్ ఇది అన్ని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరము. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యము మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సహకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేస్తాను. నా కుటుంబము, నా పరిసరాలు, నా గ్రామము మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహము జరగడానికి చేసిన ఏ ప్రయత్నమైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులతో
అధికారులకు తెలియజేస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను. మరియు బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను.